శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో గత వీడియోలలో మంచి వీధి పోట్లు కేవలం అతి నీచమైన వీధి పోట్లు ఏమిటనేటువంటిది మనం గమనించాం, తెలుసుకున్నాం కూడా. ఈ వీధి పోట్లో మంచి చెడు కలిగించే 4 వీధి పోట్ల గురించి తెలుసుకుందాం. మంచి చెడులను కలిగించే 4 వీధి పోట్ల గురించి ఈ వీడియో రూపంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వీధి పోట్లు 16 రకాలని చెప్పని గత వీడియోలో మనం తెలుసుకోవటం జరిగింది. ఈసారి మనం ఏం తెలుసుకుంటున్నామంటే కేవలం మంచి వీధి పోట్లు, కేవలం చెడు వీధి పోట్లు, కేవలం మంచి చెడు కలిగించేటువంటి వీధి పోట్ల గురించి తెలుసుకోవటం జరిగింది. ఒక్క వీడియోలో వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కానీ అంశాలను కానీ చెప్పటం ఎవరి సాధ్యం కాదు. కాబట్టి మీరు వీడియోని క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది విషయం, అంతేగాని సగం చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. కాబట్టి వీడియోని గతంలో చేసినటువంటి వీడియోలను కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక స్థలానికి లేదా గృహానికి సంబంధించి ఈ డైరెక్షన్ లో గనక మూలల్లో గనక వీధి పోట్లు వచ్చి తగిలినప్పుడు అవి మూల వీధి పోట్లు అవుతాయి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం దిక్కులను మీరు గమనించాలి. ఈ స్థలానికి సంబంధించి లేదు వ్యాపార సంస్థలకు సంబంధించి లేదు ఎటువంటి నిర్మాణానికి సంబంధించి అయినా సరే ఈశాన్యం మూల గనక ఒక వీధి పోటు వచ్చి తగిలితే అది శుభమైన వీధి పోటే, ఇబ్బంది లేదు. దీనివలన అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఆగ్నేయం మూలన గనక మీకు వీధి పోటు తగిలినప్పుడు ఈ ఆగ్నేయం మూల వీధి పోటు వలన సగం మంచి సగం చెడు జరుగుటకు అవకాశం ఉంటుంది. మరలా నైరుతి మూల గనక మీకు వీధి పోటు వచ్చి తగిలినప్పుడు ఇది కంప్లీటెడ్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే జనసంచారం లేకుండా ఇంటిని శ్మశానం చేసి కేవలం ఇంటిని మాత్రమే ఉంచుతుంది. ఈ మూలలో గనక నైరుతి మూల వీధి పోటు గనక మన గృహానికి స్థలానికి తగిలినప్పుడు, మరలా వాయువ్యం మూల గనక వీధి పోటు వచ్చి తగిలినప్పుడు ఈ వాయువ్యం వీధి పోటు వలన కూడా సగం మంచి సగం చెడు జరుగుటకు అవకాశం ఉంటుంది. అనగా ఇది కంప్లీటెడ్ గా మంచిది, ఇది సగం మంచి సగం చెడు, ఇది కంప్లీటెడ్ గా చెడు. వాయువ్యం మూల వీధి పోటు కూడా సగం మంచి సగం చెడు. కాబట్టి మూలల్లో గనక వీధి పోట్లు తగిలినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అసలు వీధి పోటు అనేది ఏ డైరెక్షన్ లో ఏ కోణంలో ఎక్కడ తగులుతుంది అనేటువంటిది గమనించాలి. దానిని కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అసలు ఏ డైరెక్షన్ లో వీధి పోటు తగులుతుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయనప్పుడు సొల్యూషన్ ఏ విధంగా దొరుకుతుంది? కాబట్టి ఆ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని రకాల వీధి పోట్లు ఉన్నాయి, వాటి ప్రభావం ఏమిటి, వాటి లాభ నష్టాలు ఏమిటి అనేటువంటిది కూడా గత వీడియోలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియోలను కూడా చూడండి. సో సగం మంచి సగం చెడు చేసేటువంటి 4 వీధి పోట్ల గురించి ఈ రోజు వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. వాస్తు లేదు అనటం 2 నిమిషాల పని, వాస్తు ఉంది అనటం కూడా 2 నిమిషాల పని. కానీ అందులో వాస్తవం ఏది అవాస్తవం ఏది అనేటువంటిది మనం గమనించాలి. మనకి ఉపయోగకరంగా కనుక ఉంటే శాస్త్రాన్ని పాటించాలి. మనకి ఉపయోగకరంగా ఉండనప్పుడు, దానివల్ల మనకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు దేనిని పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.